నొప్పిగా ఉందా? నువ్వు ఇలా కొరకచ్చా? మరి నువ్వు చెయ్యి వేసి బయట లాగచ్చా? ఏ తప్ప? చాలా తప్పట. సీత చెప్పింది. సీత చెప్పిందా? ఏమని? ఒంటి మీద చేయి వేస్తే చెంప మీద కొట్టమంది. కొట్టాను. బయట లాగితే గట్టిగా కొరకమంది. కొరికేశాను. ఇంకేం చెప్పింది? నీ పక్కన పడుకుంటే కళ్ళు పోతాయట. అందుకే బాబు నేను దూరంగా పడుకుంటాను. అలాగే, తను చెప్పినట్టు దూరంగానే పడుకో. ఇదిగో నేను పడుకున్నాక వచ్చి నువ్వు నా దగ్గర పడుకోకూడదు. అలాగే, నేను ఇక్కడే కూర్చుంటాను. ఏ నిద్ర పట్టలేదా? పట్టదు. ఎన్నో రాత్రులు నాకు నిద్ర లేకుండా చేశావు. నిన్నెలా నిద్ర పోనిస్తాను? అది నా ఇంట్లో. ఇంపాసిబుల్. కాఫీ తీసుకోండి. శివాజీ లేచాడా? లేచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాడా? ఎప్పుడు? ఉదయం 5 గంటలకి. నువ్వేం చేసావు? వెళ్ళొద్దని ఆపలేదా? ఎంత చెప్పినా వినలేదు. నన్ను లేపొచ్చుగా. మీ నిద్ర పాడు చేయొద్దన్నారు. వాడికి బుద్ధి లేదు, నీకు బుద్ధి లేదు. కనుక మామూలు మనిషి ఎవరికి తోడుగా మనం ఉండాలని ఇక్కడ తీసుకొచ్చింది. ఆ మాత్రం అర్థమైతే నీకు? మీ మంచి ఉద్దేశాన్ని అతను అర్థం చేసుకోవాలి కదండి. పైగా అతనికి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉందట. ఏం రాగో, ఇంట్లో దైవం ఏమన్నా ఉందా? టిఫిన్ రెడీ. అక్కర్లేదు, ఆ డబ్బట్రా. ఏ డబ్బండి? అదే ఆ 25 లక్షలు. 25 లక్షలా? మీరెప్పుడు ఇచ్చారు? నేను కాదు, శివాజీ ఇచ్చినవి. ఏంటండి సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి. 25 లక్షలేంటి? శివాజీ ఇవ్వడం ఏంటి? ఏయ్, తల తిక్కగా ఉందా? మొన్న శనివారం శివాజీ 25 లక్షలు తెచ్చిచ్చాడుగా. నాకా? లేదే. అబద్ధాలు చెప్పావంటే చంపేస్తాను. అంటే పెళ్ళాం మీద కూడా మీకు నమ్మకం లేదా? నాకు నా పెళ్ళాం కంటే ఫ్రెండ్ మీద నమ్మకం ఎక్కువ. నిజంగా అతను నాకే డబ్బు ఇవ్వలేదు. టిఫిన్ తిందువు గాని. హలో. రేయ్, నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు? అది గంగ వాళ్ళ నాన్నని చూడాలని ఏడిస్తేను. నువ్వు అర్జెంట్గా ఇక్కడ రా. నేను ఆఫీస్గా బయలుదేరుతున్నాను. ఆఫీస్ కాదు, ఇంటికి రమ్మంటున్నాను. 5 నిమిషాలు ఇక్కడ ఉండాలి. కానీ చెప్తాను. ఎవడో పరాయి వాడు వచ్చినాడు. ఆ దిక్కుమాలని కాలింగ్ బెల్లేంటి? దూరం పెరిగిందనా దూరం పెంచుకోవాలనా? లోపల రా. ఏంట్రా, ఏమైంది? ఇంత సీరియస్ గా ఉన్నావేంటి? మొన్న నీకు ఇచ్చిన 25 లక్షల సీటుకి ఇవ్వలేదా? అది నేను ఆ డబ్బు. చెప్పండి, అలా నానుస్తారెందుకు? మీరు నాకు డబ్బు ఇచ్చారా? నన్ను నమ్మడం లేదు. నేనేదో దొంగలని నా మీద చేయి చేస్తున్నాను. చెప్పండి. చెప్పరా? దానికి ఇచ్చానని ఒక మాట చెప్పు. అది నా చేతిలో వస్తుంది. రేయ్, ఏమాటలు అవి? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆడికే పట్టింది. అంటే నన్ను క్షమించు. ఆ డబ్బు నేను సీతకి ఇవ్వలేదు. ఆ డబ్బు ఏం చేసావు మరి? పర్సనల్ పనికి వాడుకున్నాను. 25 లక్షలు పర్సనల్ గా వాడుకున్నావా? అవును. శభాష్ రా. ఈ క్షణం రా, ఈ క్షణం నువ్వు నా ప్రాణ స్నేహితుడు నమ్మకం నాకు కలిగింది. చూసావా సీత, నా ఫ్రెండ్ ఎంత గొప్పవాడు? దేనికి? చెప్పకుండా డబ్బు వాడుకున్నందుకా? అవును. ఇన్నాళ్ళు వాడికి ఆస్తిలో వాటా ఉందని, వాడుకునే హక్కు ఉందని చెబుతుంటే 10,000 జీతంతో సరిపెట్టుకున్నాడు. ₹1 కూడా ఎక్స్ట్రా వాడుకోలేదు. ఈరోజు రే, ఇన్నాళ్ళు మన ఇద్దరి మధ్య డబ్బు అనే సన్నటి అడ్డుగా ఉంది. ఎప్పుడు నువ్వు ఇదంతా నా డబ్బు నా ఆస్తిలాగే చూసావు గానీ మందని భావించలేదు. కానీ ఇవాళ నీది నాది అని తేడా లేకుండా మందని వాడుకోవడం బాగుందిరా, చాలా బాగుంది. 25 లక్షలు కాదురా, 25 కోట్లు వాడుకో. ఇదంతా మందరా, మంది. ఇదిగో అమ్మాయి,
నా పేరు అమ్మాయి కాదు ఎల్ కపిల. ఏనుగు తల్లిలో ఉన్నావు ఎలక పిల్లేంటి సెటప్. ఊరుకో, నీకు నాకు సెటప్ ఏంటి? మా ఆవిడ చంపేద్ది, అసలు దానికి నోరు ఎక్కువ. చూడు ఎలక పిల్ల. ఏమేన్ నా పేరు ఎలక పిల్లే కాదంటే చూడు ఎలక పిల్ల అంటావేంటి? నేను ఇంకా బ్యాచులర్ని. నా పేరు ఎల్ కపిల. ఎల్ కపిల. ఓ ఎలక పిల్ల, పుసుక్కుని ఎలక పిల్ల నేసుకున్నాను. హాయ్. సరే గాని కొత్తంత మా అల్లుడి అడ్రస్ చెప్పి పెడతావా? నీకు తేగ పద్దెత్తాను. నీ తేగ బద్దవద్దు, నీ కావుడు బద్దవద్దు. ఏం చేస్తాడు మీ అల్లుడు? ఏం చేస్తాడంటే పొద్దుట టిఫిన్ చేస్తాడు, ఓహోహో. మధ్యాహ్నం బోన్స్ చేస్తాడు, ఆహాహాహా. సాయంత్రం మళ్ళీ బోన్స్ చేస్తాడు, రాత్రికి మరి మా అమ్మాయితో ఏం చేస్తాడో మరి. యా, అది కాదు. మీ అల్లుడు ఎలా ఉంటాడు? ఎర్రగా బుర్రగా బాగానే ఉంటాడు. ఓరి నీ అవ్వ, అది కాదురా. మనిషి ఎలా ఉంటాడురా? ఏం అలాగే ఉంటాడు. రెండు కళ్ళు ఉంటాయి, కింద ముక్కు ఉంటది, దాని కింద నోరు ఉంటది. పక్కన రెండు చెవులు ఉంటాయి, మరే ఆ పైన రెండు చేతులు ఉంటాయి, కింద రెండు కాళ్ళు ఉంటాయి. కరెక్ట్ గా చెప్పేస్తాను, చూసావేంటి? ఓరి నీ అవ్వ, ఈ అందరికి ఉండియే కదరా? అందరికి ఎలా ఉంటాయి? ఇప్పుడు మా ఊళ్ళో మా కుంటి ఎక్కడ ఉన్నాడు, అడుకో కాలు లేదు. మా నడుపుడు అన్నరంగడు ఉన్నాడు, అడుకో చేయలేదు. ఓర్ని, నీకు బుర్రలేదు. కొంతగా తవ్వి నూనె రాస్తున్నాను. ఒరేయ్, ఇప్పుడు మీ అల్లుడు ఎక్కడ ఉంటాడురా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇల్లు ఎక్కడరా? హైదరాబాద్ లో. ఓలమ్మో, చంపేస్తాడమ్మో, చంపేస్తాడమ్మో. చంపేస్తున్నానా? అయ్యి బాపోయ్, పోలీసులు వస్తారేమో, నా జున్నెట్టుకు పోతారు. ఇప్పుడు పారిపోవడం మంచిది. అయ్యగారు ఇప్పుడే వెళ్ళారు బాబు. తెలుసు. ఇంట్లో ఆయన లేరు. నీకే చెప్పేది, ఆయన లేరు. నన్ను క్షమించకు. కన్న తల్లి కూడా నాలాంటి పశువుని క్షమించదు. నీ భర్త నా గురించి పొగుడుతుంటే నువ్వెంత నరకాన్ని భరిస్తున్నావు. నీ కళ్ళ ముందే వంశీత నేనుంటే నువ్వెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నావు, నన్ను ఎంతగా ద్వేషిస్తున్నావు నాకు తెలుసు. ఈ పాపాత్ముడికి నువ్వు ఏ శిక్ష వేసినా నీ కసి చల్లారదు. నా నుంచి నా భార్యను దూరం చేసి మా కాపురాన్ని నాశనం చేసిన సహిస్తాను. డబ్బు కాచేసానని నిందలు వేసినా భరిస్తాను. కానీ కానీ కన్నీటితో నీ కాళ్ళు పట్టుకుని వేడుకుంటున్నాను. అమ్మా, నా కారణంగా మీ పుణ్య దంపతుల మధ్య ఏ మనస్పర్ధలు రాకూడదు. ఈ రాక్షసుని వాడు దేవుళ్ళ ఆరాధిస్తున్నాడు. ఆ భ్రమలో వాడు నీ మీద మరోసారి చేసుకోకూడదు. నీ పట్ల నేను చేసిన అన్యాయం వాడికి తెలిసినా వాడు బాధపడతాడే గాని నన్ను దూరం చేసుకోడు. అది నా దౌర్భాగ్యం. నా మీద నీకున్న ద్వేషం కారణంగా నువ్వు వంశీని ప్రేమించలేకపోతున్నావు. నన్ను దూరం చేసే ప్రయత్నంలో నువ్వు దూరం అయిపోతున్నావు. వద్దు, నీ కాపురం నా కారణంగా కూలిపోకూడదు. చెప్పు, నీ పగ చల్లారడానికి నన్నేం చేయమంటావు? చెప్పు. నిజంగా నీ ఫ్రెండ్ కాపురం బాగుండాలనుకుంటే, నీ ఫ్రెండ్ కి మంచి జరగాలనుకుంటే చెప్పు, ఏం చేయమంటావు? వెళ్ళిపో. ఆయన నిన్ను దేవుడు అనుకుంటున్నారుగా, దేవుళ్లాగే కనిపించకుండా వెళ్ళిపో. నువ్వు చేసిన పాపం తెలుసుకుని నిన్ను పశువుల చీకొట్టక ముందే దూరంగా దూరంగా వెళ్ళిపో. అలాగే మళ్ళీ ఈ జన్మలో మీకు నా మొహం చూపించడం. ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి. వెళ్ళు బాబు. నువ్వెందుకు వెళ్తానంటున్నావో నేను అర్థం చేసుకోగలను. పిచ్చిదాన్ని, చెడిపోయిన దాన్ని చేసుకున్నావని నలుగురు అనే మాటలు వింటూ ఉంటే. ఆ నలుగురు ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఆ నలుగురికి భయపడి నేను పారిపోవడం లేదు. మరి ఎందుకు వెళ్తున్నావు? అందరికీ దూరంగా అజ్ఞాతవాసం చేయాల్సిన అవసరం వచ్చింది. ఈ విషయం వంశీకి తెలుసా? తెలీదు, తెలియకూడదు, మీరు చెప్పకూడదు. డార్లింగ్, శ్రీమతి గారు. ఏంటి శ్రీవారు చాలా హుషారుగా ఉన్నారు? చెబుతా, అర్జెంట్ రెడీ, షాపింగ్ వెళ్దాం. కళా నిజమా? ఏంటి అంత ఆశ్చర్యపోతున్నావు? మరి పెళ్ళై నెల రోజులైనా ముచ్చుడుకు ఒక్క రోజు కూడా బయటికి తీసుకెళ్లేదు. పోన్లేండి, ఇప్పటికైనా ఫ్రెండే కాదు పెళ్ళాం కూడా ఒకటి ఉందని గుర్తించారు. సర్లే గాని నువ్వు రెడీ అయ్యిరా. నీకు నచ్చిన 10 ప్యాంట్లు 10 షర్ట్లు సెలెక్ట్ చేయి. ఇంట్లో చాలా ఉన్నాయి కదండి. నువ్వు సెలెక్ట్ చేయబోయ్. నాకు ఇవి అవి నచ్చాయి. ఓకే, వీటిని ప్యాక్ చేయండి. అలాగే నాకు
నాకు ఈ బ్రాస్లెట్ ఈ చైన్ బాగున్నాయండి. నీలాగే నీ టేస్ట్ కూడా అదిరింది. వీటిని ప్యాక్ చేయండి. ఇంకో ఐస్ క్రీమ్ కావాలా? అమ్మో ఇక చాలు, ఏం వద్దు. పదండి, నిద్ర ముంచుకొస్తుంది. అప్పుడే నిద్రపోతే ఎలా? ఇంకా 2 గంటలు మేలుకోవాలి. ఎందుకు? చెప్తాగా. సార్ కేక్ ప్యాక్ రెడీ. కార్లో పెట్టించు. అలాగే సార్. కేక్ ఎవరికండి? శివాజీకి. ఇంకో గంటలో వాడు పుట్టినరోజు. ప్రతి పుట్టినరోజున అర్ధరాత్రి 12 గంటల వాడి ఇంటికి వెళ్ళి విషెస్ చెప్పడం నాకు అలవాటు. అంటే ఈ షాపింగ్ చేసినవన్నీ వాడి కోసం. ప్రతి సంవత్సరం నా చేతులతో ఇచ్చేవాడిని. ఈ సంవత్సరం నీ చేతులతో ఇద్దుగాని. నీ సెలక్షన్ చూసి వాడికి మర్చిపోవాలి. విష్ యూ హ్యాపీ. శివాజీ లేడండి? లేడు బాబు. లేడా? కొంపదీసి మా ఇంటికి వెళ్ళాడా? ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. ఇల్లు విడిచి వెళ్ళిపోయాడా? ఎక్కడికి? తెలియదు బాబు. ఈ ఉత్తరం నీకు ఇమ్మన్నాడు. ప్రియమైన నా ప్రాణానికి 25 లక్షలు వాడుకున్నందుకు నన్ను తిట్టినా కొట్టినా సంతోషపడేవాణ్ణి. కానీ మెచ్చుకుని నిద్ర పెట్టుకున్నావు. నీలాంటి మిత్రుడి స్నేహాన్ని క్యాష్ చేసుకున్నందుకు సిగ్గుతో మొహం చూపించలేక, నీ మంచితనాన్ని పంచుకునే అర్హత లేక నీ నుంచి దూరం అవుతున్నాను. నాలాంటి మిత్రద్రోహిని క్షమించకు. ఎల్లప్పుడూ నీ క్షేమం కోరే నీలో సగం. మరి అదిగా చెప్పు, శివాజీ ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు. నిజం చెప్పు. నిజంగా తెలియదు. నేను వాణ్ణి ఎన్ని గంటకి వెళ్ళాడు? 9 గంటలకి. ఏమండి?